నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. ఛానల్లోకి తిరిగి స్వాగతమండి. మిథున రాశి వారి జాతకులు మే మాసం 7వ తేదీ బుధవారం తిథి అండి. ఈ రోజున మిథున రాశి వారి జాతకులు ఒక ఆడవారు కాల్ చేస్తారు, ఒక శుభవార్త చెప్తారు. మగవారు కాల్ చేస్తే గనక ఖచ్చితంగా మీరు దుఃఖిస్తారు, అశుభ వార్తను మోసుకొస్తారు. వారు ఏం జరగబోతుంది, ఈ రోజున ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియో మీకు నచ్చితే ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో మీకు నచ్చితే ఎక్కడా స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వ్యక్తిత్వాన్ని ముందుగా తెలుసుకుంటే, ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ముక్కుసూటి మనస్తత్వం ఉంటుంది. మొహమాటం లేకుండా నిర్భయంగా మాట్లాడగలుగుతారు. ఎక్కడైనా సరే నిర్భయంగా మాట్లాడతారు. వీరికి స్టేజ్ ఫియర్ అనేది అస్సలు ఉండదు. ఈ యొక్క రాశి వారు కొన్నిసార్లు బిడియంతో మాట్లాడలేకపోతారు. అది అభిమానులు, ఆత్మీయుల మధ్య మాత్రమే అవుతుంది. ఈ రాశి వారికి సంబంధించి ఎదుటి వారి యొక్క కష్టాన్ని తమ కష్టంగా భావిస్తూ ఉంటారు. సొంత వారిలా ప్రతి ఒక్కరికి సాయం చేస్తుంటారు. ఆ కష్టంలో తామే ఉంటే ఎలా ఇబ్బంది పడతామో వీరైతే మనసు పెట్టి ఆలోచించి అవతల వ్యక్తులకు సాయం చేస్తుంటారు. ఈ యొక్క రాశి వారు అబద్ధాలు కొన్నిసార్లు ఆడుతుంటారు. ఈ రాశి వారికి చలాకీతనం, చిలిపితనం కారణంగా ఎదుటి వారిని ఆకర్షిస్తుంటారు. ఇక ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యులు ఇంపార్టెంట్ ప్రయారిటీగా మారతారు. ఈ యొక్క రాశికి సంబంధించి జీవిత భాగస్వామి తరపు నుంచి ప్రత్యేక బహుమతులు ఎప్పుడూ పొందుకుంటూనే ఉంటారు. అయితే ఈ యొక్క రోజున ఈ రాశి జాతకులు గుర్తు పెట్టుకోండి, గ్రహస్థితి వీరికి ఎలా ఉంటుందంటే, ఒక స్త్రీ నుంచి వచ్చే కాల్ అయితే వీరికి శుభవార్త, ఆనందాన్ని కలిగిస్తుంది. అది మీ కుటుంబానికి సంబంధించిన వార్త కావచ్చు, స్నేహితులకు సంబంధించింది కావచ్చు, సన్నిహితులకు సంబంధించిన ఒక స్త్రీ మీకు సంబంధించి ఒక శుభవార్త మీ వద్దకు చేరుస్తుంది. ఇప్పుడైతే దూర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులంతా ఒక వద్దకు చేరేటటువంటి సంతోషకరమైన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ఈ యొక్క రాశి వారికి ఇది మాత్రం కాకుండా, ఒక మగవారి నుంచి వచ్చే ఒక ఫోన్ కాల్ ఒక విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీకు వ్యాపారానికి, వృత్తికి సంబంధించింది కావచ్చు, అధికారుల ఒత్తిడికి సంబంధించింది అయ్యుండొచ్చు. మీరు గనక ఈ యొక్క వార్తను వింటే చాలా దుఃఖిస్తారు. మీరు ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయతతో ఉండిపోతారు. ఎదుటి వారిని సహాయం అడగడానికి కూడా మీరు నోరు తెరిచి మాట్లాడలేకపోతారు. ఈ పరిస్థితిని ఈ విధంగా ఎదుర్కొంటారు. ఎలా ఎదుర్కోవాలి, ఈ సమస్య నుంచి ఎలా బయటికి రావాలి అంటూ మీకు మీరుగా మదన పడిపోతుంటారు. అయినప్పటికీ కూడా భగవంతుని మీద భారం వేయండి. ఈ యొక్క పరిస్థితిని దాటడానికి యత్నించండి. తోచినంతలో పరిష్కార మార్గాన్ని వెతకండి. నిరాశను పక్కన పెట్టేయండి. మీరు తోచిన ఒక మార్గాన్ని అన్వేషిస్తూ వెళ్ళండి. భగవంతుడు తప్పక సాయం చేస్తాడు. అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. ఈ గండం నుండి బయటపడతారు. దుఃఖ ప్రభావం నుండి, అలాగే ఈ బాధ నుంచి మిమ్మల్ని ఆ శివయ్యే కాపాడతాడు. అయితే నిత్యము శివారాధన చేసుకోండి, చక్కటి ఫలితాలొస్తాయి. ప్రతి నిత్యం దినచర్యను ప్రారంభించబోయే ముందు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.